కుట్టివేత వరకు వచ్చిన కేసు. కానీ బాధితుడు చిట్టూరు శివ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. కావున ఎండూరి సూరిబాబు మీదున్న హత్యా ప్రయత్నం కేసును హత్య కేసుగా సరిచేస్తూ తదుపరి విచారణ వరకు జైలుకు ట్రయల్ ఖైదీగా తరలించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు. మరో 4 రోజుల్లో ఆగస్టు 15 వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జెండా వందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు. కాబట్టి జైలంతా శుభ్రం చేసి అలంకరించాలి. ఆడేవాళ్ళు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచి దేశభక్తి గీతాలతో పర్ఫామ్ చేయండి. మీలో ఎవరైనా ఉన్నారా స్పెషల్ టాలెంట్ ఉన్నోళ్ళు? సార్ నేను డాన్స్ బాగా చేస్తాను సార్. సార్ నేను వంటలు హెల్ప్ చేయడానికి రెడీ సార్. సార్ నేను స్టేజ్ సౌండింగ్ లైటింగ్ ఏదైనా చేస్తాను. కరెంటు పని ఒప్పుకుని మంచి పని చేశావు. ఇలాంటప్పుడే జైలు ఆఫీసర్ దృష్టిలో పడతాం. వాళ్ళకి నచ్చామంటే రేపు నీ శిక్ష పడినా రిమిషన్కి సిఫారసు చేస్తారు. నువ్వు తొందరగా వెళ్ళి నీ శ్రీదేవిని కలవచ్చు. అర్థమవుతుందా? కోర్టు బయట మామిడి పొట్లం ఇస్తే తీసుకురాన్నావంట. కూనీ కేసు అంట కదా, చాలా వాయిదాలు ఉంటాయి. నా గురించి చెప్పేడికి ఏం చేయలేడు చెప్తాడు. ఏంటే అర్థమైందా? మాట్లాడు. అర్థమైందా? చూపేంట్రా? నేను చెప్తానన్నా. దించినప్పుడు గుడ్లు పీకేస్తాను. దించు. సీను ఏంటి? లాయర్ వచ్చారు, రమ్మంటున్నారు. ఆడు కోడికత్తి సీను పెద్ద క్రిమినల్. బయట తక్కువ, జైల్లో ఎక్కువ ఉంటాడు. జైల్లో మందు గంజాయి అమ్ముతాడు. ఆడితో నీ గొడవలొద్దు, లౌకికంగా ఉంటు. నేను ఆయనకి వెళ్ళుకొని గొడవపడేంత టైం నాకు లేదు. నేను ఈ పని ఒప్పుకుందే జైలు నుంచి పారిపోవడానికి. ఆగస్టు 15 అడ్డం పెట్టుకుని జైల్లోకి ఎంత చెప్పొస్తుంటే ఏం చేస్తున్నారయ్యా? సరిగ్గా చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది. అసలే కలెక్టర్ గారు వస్తున్నారు. ఎవరిని వదలొద్దు, మొత్తం చెక్ చేయండి. ఎరగొట్టండి ఎదవల్ని. చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఈ రాత్రి బయటకు వెళ్ళిపోతున్నా. టీ తాగుతానంత ఈజీగా చెప్పేశావు. ఎలా వెళ్తావు? సౌత్ బ్లాక్ నుంచి స్టేషన్ మీద పవర్లో అవుతున్నప్పుడే చిన్న సెట్టింగ్ చేశాను. సాయంత్రం 8ంటికి లోపలికి వెళ్ళిపోవాలి కదా. నువ్వు సాయం చేయాలి. డైనింగ్ హాల్లో ఫస్ట్ బోర్డు మీద ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. వేస్తే కరెంట్ పోతే. జైల్లో కరెంట్ పోదు, జనరేటర్ ఉంటుందిగా, ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. అవుదు. ఏం సూరిబాబు, భోజనానికి వెళ్ళలేదా? కడుపులో బాగాలేదండి. సరే. సార్ డైనింగ్ రూమ్లో కరెంట్ పోయింది సార్. చూడు సార్ చూస్తున్నాను సార్. తొందరగా వెళ్ళి చెక్ చేయి. సార్ ఓకే సార్. జనరేటర్ ఆన్ అవుతున్నాడు సార్. సౌత్ బ్లాక్ మెయిన్ ఫేస్ స్లిప్ అయింది సార్. సార్
సూరిబాబు నువ్వు జైలు ఊపిరాడలేదు వచ్చేసాను. పోలీసులకు దొరికిపోతే రేపేమవుతుందో అన్న భయం లేదు. దొరికిపోతే నువ్వు ఒక్కదాని అయిపోతావు భయం తప్ప. ఒక్కదాన్ని అయిపోను. గడప దాటి బయటికి వస్తే నీ పెళ్ళాన్ని అవుతాను. నీకు ఒక్కల భాష కూడా వచ్చేటి. నీతో మాట్లాడతాం కదా రోజు, అమ్మ రాదేటి? జోక్ పేర్లేదు. ఇంకా రావట్లేదే ట్రైన్లో. ప్రేమించుకుంటున్నారేమో. ఏం ప్రేమ ఏటో, దొరికితే మన పెళ్ళి అయిపోద్ది. బ్యాగ్ ఎందుకో చేయి దాటిపోయింది అనుకున్నా. కొంప దాటిపోయింది. నా కొంప మోసడానికే పుట్టింది ఇది. హలో, ఏంటి మీరే కంగారట్టండి, నేను వస్తున్నాను. నేనేరా ఎస్ఐ ఫోన్ కలవట్లేదు. వాళ్ళు ఏనా పిచ్చి దాటకూడదు. పాత ఇంజన్ దెబ్బ దగ్గర మన పోకే, నేను వస్తున్నాను. సెంటర్ పోనీ పండు దగ్గర పదండి, లేదంటే ఎదిరిగాడి. నీకు బాగా జనరల్ నాలెడ్జ్ ఉందరా. ఈ టైంలో పండు మీ తాత నడుపుతాడా? ఏదో కంగారులో అన్నావు. అయినా జనరల్ నాలెడ్జ్ గురించి నువ్వే మాట్లాడాలి. ఎరా నాకేం తక్కువ? ఏది 5 దేశాల పేర్లు చెప్పు చూద్దాం. మన దేశం కూడా దేశంరా, మిగతావన్నీ విదేశాలే. రూమ్స్తో పదరా. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుంది. ఎప్పుడు దరిద్రం దరిద్రం అంటావు కదా, ఎలా ఉంటుంది నీ దరిద్రం. నేను కలగనా? ఆడు జైలు నుంచి చెక్క పెట్టల దిగబడిపోతాడు, పెట్రోల్ కొట్టించాలని. ఇది వంట వస్తుందిరా. అయ్యా ఎక్కడ దాకా? కత్తిపొడి. అరే పడితే అరే తీసుకున్నాడు. బండి తోలడం ఈజీ కానీ తోయడం కష్టం బాబు. నా వల్ల కావట్లేదురా. సార్, స్టాప్ బ్రోకర్ ప్రసాద్ ఇల్లు. ఆ పై ఇల్లు. ఇదే అండి. సూరి రా 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 రామా అబ్బా రండి. సూరి రామ్మా. శ్రీదేవి కదా, అంతే అందంగా ఉన్నావు. దుర్గారావు అన్ని చెప్పాడు. ఇదిగో మీకు టెన్షన్ ఏం లేదు. ఇది మీ ఇల్లు అనుకోండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక మీరు ఇక్కడే ఉండొచ్చు. ముందు ఫ్రెష్ అప్ అయిపోతా టిఫిన్ సంగతి చూడొచ్చుగా. లోపలికి రమ్మా. రా కూర్చో. థ్యాంక్స్ బా. మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానేమో. ఏం జరుగుతుందో కూడా తెలియదు. శ్రీదేవి గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించలేదు. మరేం పర్లేదురా. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే సేఫ్ ప్లేస్. అన్నట్టు నీ జైలు సంగతి మీ అక్కకి ఇంకా చెప్పలేదు. మళ్ళీ టెన్షన్ పడుతుందేమో. సరే, నువ్వు అమ్మాయికి కూడా చెప్పొద్దని చెప్పు. సరే, స్నానం చేసుకుంటా. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి స్నానం చేసాయి. సార్ నాకో ఫార్మా పెద్ద చేంజ్ ఏం లేదు సార్. నేను చూసి చెప్తాను. गुल्लू, अरे गुल्लू, अंकल को होटल దగ్గర ठहरा बोलो. हां, खुशी रूम में बात का निपमन చెప్పు. सुबह नाश्ता का बोले तो अभी तक नहीं आया. प्रसाद, प्रसाद. అమ్మా ये क्या है बेटा? మీరు సాయంగా ఉండి పెళ్లి చేస్తారని ఎంత ధైర్యంగా ఉన్నాను. మీరు ఇంకా బయలుదేరలేదు. ఏ క్యా హై? మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని వంట చేస్తావు. ఇదేం వచ్చానయ్యే. అదేం లేదు జీ, మీ దగ్గరికి బయలుదేరాం. ఊరి నుంచి చుట్టాలు వచ్చారు. 10 నిమిషాలు వచ్చేస్తాం. పదండి. అచ్చా, నువ్వేం టెన్షన్ పడకమ్మా, మేము ఉన్నాంగా చూసుకోవడానికి. నైనే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి విడుదల చూపించాలి.
మాలో అయితే ఆడవాళ్ళు వెళ్ళి ఆడవాళ్లకు విడిదిలు చూపిస్తాం. మీలో ఏం చేస్తారు? మా ఆయన గాబరా పడిపోతున్నాడు. నాకు టెన్షన్తో బీపీ పెరిగిపోతుంది. టెన్షన్ ఎందుకండి, మాలో కూడా ఏం చేయరు. హారతిచ్చి విడిదింటి తీసుకొస్తారు. వచ్చేస్తాం. వదినా, ఇడ్లీ పెట్టనా? అది హారతి కాదు, దిష్టి. ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలి. పానకం బిందెతో ముత్తైదువులు ఎదురెళ్ళి వాళ్ళకి పానకం ఇచ్చి విడిదింట్లో దింపాలి. అదే చెయ్యాలి. పెళ్ళే చాలా లేదు కదా, మర్చిపోయాను. వాళ్ళకి ఈ మధ్య పెళ్ళలేదు గుర్తుంటానికి. బేటీ నువ్వు కూడా పెళ్లికి రా, కాస్త సాయంగా ఉంటుంది. ప్రసాద్ బచ్చోకు వీళ్ళకి తీసుకొస్తాను మా జల్దీ జల్దీ. అలాగే. ఆవిడ ఫాతిమా గారని ఇంటి ఓనర్. మమ్మల్ని సొంత మనుషులో చూసుకుంటది. ఈ మధ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. వీళ్ళేమో ముస్లిమ్స్, అబ్బాయి వాళ్ళేమో హిందువులు. వాళ్ళది కూడా లవ్ మ్యారేజే. పెళ్లికి ఏ గొడవ లేదు. వీళ్ళేదో గొప్పలకు పోయి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేస్తామని వాళ్ళకైతే మాట ఇచ్చేసారు, కానీ వీళ్ళకి మన పద్ధతులు తెలియవు. అందుకే మొత్తం దగ్గరుండి నన్నే చూసుకోమన్నారు. అవునా? ఇవికేమో దిష్టికి హారతికి తేడా తెలియదు. అరే ఉప్మా చేయడమే చేత కాదు, పెళ్లి చేస్తామని ఎలా అనుకుందావిడ? అమ్మయ్య నవ్వర్రా బాబు. ఇదిగో అస్సలు జరగవు అనుకున్నా ఆ రెండు మతాల పెళ్ళే జరిగిపోతుంది. మీ పెళ్లికి కూడా 4 రోజులు పోతే అందరూ ఒప్పేసుకుంటారు. చూడండి, ఇక్కడే ఉంటానని చెప్పాడు. అతను బా కాదురా, కొంచెం లావుగా ఉండి అది అక్కడ ఉన్నాడు. దేవుడు బాబు గారు సార్ కూర్చో. సరే సార్ నేను చెప్పాను కదా ఇతనే. ఈ తల్లేనా? ఎక్కడికి వెళ్ళాలి? దుబాయా, సింగపూరా? అంటే పలానా అని ఏమనుకోలేదండి. ఎక్కడికైనా పంపించేద్దాం, పర్లేదు. తల్లికి ఇంతకీ పాస్పోర్ట్ ఉందా? దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఉన్నదే అందుకు చెప్పు. మీరు ఎక్కడికి పంపించినా పర్లేదండి, కాకపోతే ఒక చిన్న చిక్కు ఉంది. మా వాడి మీద ఒక చిన్న కేసు ఉంది. డ్రంక్ అండ్ డ్రైవా? పర్లేదు. మర్డర్ అంటే మర్డర్ కాదండి, ఒక చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్. అంటే మర్డరే కదయ్యా. నువ్వు చెప్పు తల్లి. అంటే మావాడు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు. ఏంటి అంటే జైలు నుంచి వచ్చేటప్పుడు ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. ఈ తల్లి ఏదో అమలాపురం నుంచి కాకినాడ బస్సు ఎక్కువచ్చినంత సింపుల్ గా చెప్పేశావు. నువ్వు వెళ్లాల్సింది దుబాయో సింగపూరో కాదు నాన్న, లాయర్ దగ్గరికి. సార్ సార్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, మీరేదో ఒకటి చేయాలి. చెయ్యొచ్చు కానీ చాలా పేపర్ వర్క్ అవుతుంది, ఖర్చు కూడా అవుతుంది. పర్లేదు, ఖర్చు పెడదాం. భారతదేశంలో డబ్బు ఖర్చు పెడితే తల్లి తండ్రి తప్ప మిగతా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళొచ్చండి. చాలా ఫాస్ట్గా ఉన్నారు తల్లి, ఒక వారం రోజులు ఆగాలి. అప్పటిదాకా బయట తిరగకుండా జాగ్రత్త నాన్న. అలాగే నేను కబురు చేస్తాను, డబ్బులు రెడీ చేసుకోండి. అలాగేనండి. ఓకే ఉంటానండి. మన ప్రాబ్లం తీరిపోయింది. ప్రసాద్ బాబు చెప్పాడు కదా, అదే ఆ దేవుడు బాబు గారిని కలిశాను. వారంలో నేపాల్ వెళ్ళిపోవచ్చు, జాబ్ కూడా రెడీ అంట. ఏంటి నేపాలా? కాకపోతే పేరు మార్చుకోవాలి అంతే. పేర్లు మార్చుకోవాలా? నీ పేరు వచ్చి చింకీ కొయిరాలా. ఎలా ఉంది? మరి నీ పేరేంటి? బంటి బహదూరా? బంటి బాగుంది కదా. ఇది ఇంకా బాగుంది. అంతా బాగుంటే మన పెళ్లి కూడా ఇలాగే జరిగేది కదా. మీ బాబు తినగా ఉండుంటే బాగా జరిగేది. ఇదిగో నేను నీతో వచ్చేసానంటే మా నాన్నను వదిలేసి వచ్చినట్టు కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే మా నాన్న మీద ప్రేమ లేదని కాదు. నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ. మా నాన్నంటే కూడా నాకు అంతే ఇష్టం, అంతే ప్రేమ. ఆయన్నేమనొద్దు. బాగా గుర్తొస్తున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఇకపై నాకు అన్నీ అంతా నువ్వే. మూడు తీరాలను కలుపుతూ రోడ్లను నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి నివేదించిన ఫైల్ను పరిశీలిస్తున్నామని కేంద్ర రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే మీనన్ తెలిపారు. 7441 దగ్గర 1000 బై చేశాను సార్. భూసేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని. సిప్లానా? రామచంద్రపురం సబ్ జైలు నుంచి పారిపోయిన ట్రయల్ ఖైదీ ఎండూరి సూరిబాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఎండూరి సూరిబాబును పట్టుకోవడానికి బయలుదేరాయి. అతను పద్మ, సూర్య ఎక్కడ? ఏమో ఏమైంది? ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడన్నయ్య. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదమ్మా. ఇప్పుడు పరిస్థితి ఎక్కడ? మీరు లోపలికి వెళ్ళండి. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఏటీఎంకి వెళ్ళాను. దేవుడు బాబు డబ్బులు కట్టాలి కదా, డబ్బులు డ్రా చేసుకొచ్చాను. నువ్వే మాట్లాడావు కదా, నీ చేతి మీద ఇస్తే బాగుంటుంది బా. ఏంట్రా ఇది? ఇంత డబ్బు ఏటీఎం నుంచి